ఫ్రెండ్స్, నేను ఉల్లిపాయ వడ చేస్తున్నా అండి. ఇదిగోండి ఉల్లిపాయలు బారుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వీటిని బాగా స్మాష్ చేసుకోవాలండి. మనం బాగా వాటిలో నీరు ఊరిందాక ఇట్లా స్మాష్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం వాము, జీలకర్ర, సాల్ట్, కారం. పిల్లలు కూడా తింటారండి. పిల్లలకి మధ్య మధ్యలో పచ్చిమిరపకాయలు తింటే మంట పుడతాయి కదా, కారం అయితే అంత తగలవు. అందుకే పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కారం వేస్తున్నా. వీటికి అందరూ శనగపిండి, బియ్య పిండి ఇవన్నీ వాడతారండి. నేను మాత్రం జొన్న పిండి వాడుతున్నా. ఇది జొన్న పిండి అండి. పిల్లలు జొన్న రొట్టెలు తినమంటే తినరు. చాలామంది జొన్న రొట్టెలు కూడా గట్టిగా ఉంటాయని తొందరగా ఇట్లా చేసుకుంటే ఇవి మెత్తగానే ఉంటాయండి. జొన్న పిండితోని ఉల్లిపాయ వడలు. ఉల్లిపాయతో నీళ్ళతో సగం పిండి కలుస్తుందండి. ఇప్పుడు ఇది కొంచెం మనం ముద్దలాగా చేసుకోవాలి కాబట్టి మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి పిండి ఇట్లా మనం ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా మనకి చేతికి ఇట్లా వచ్చేట్టు. ఇందులో మీకు లూజ్ అయింది అనుకుంటే ఇంకొంచెం పిండి అయినా కలుపుకోవచ్చు. చేతికి నీళ్ళ తడి చేసుకొని మనం దీన్ని ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకొని ఈ చేతి మీదే ఒత్తేసుకోవాలండి. చేతి మీదే ఒత్తి ఉల్లిపాయ వడలు రెడీ అయిపోతున్నాయి. చూసారా ఎంత ఎర్రగా కాలియో. బాగుంటాయండి టేస్ట్ ఈ ఉల్లిపాయ వడలు. ఇంకా కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఘాటు పిల్లలకి ఘాటు ఉంటుందేమో అని నేను వేయలేదు. ఆ పిల్లలకి ఉల్లిపాయ వడలు రెడీ అయిపోతున్నాయి. ఉల్లిపాయ పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఎగుతాయండి. ఇట్లా బ్రౌనిష్ కలరు మంచి ఎరుపు రంగు వచ్చిందాక వేయించుకుంటే చాలా బాగుంటాయి, కరకరలాడతా. ఇదిగోండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చినాయి మంచిగా. వీటిని తీసేసుకుందాం మనం. మా ఇంట్లో టిష్యూ పేపర్ లేవండి. టిష్యూ పేపర్ మీద తీసుకుంటే కొంచెం ఆయిల్ గుంజు. బాగా ఎక్కువేమో ఆయిల్ కాలదండి దీనికి. ఆయిల్ కూడా తక్కువే కాలుతుంది. చూసారా బ్రౌనిష్ కలర్ ఎలా వచ్చిందో. బాగుంటాయి చాలా. వేడి వేడి ఉల్లిపాయ వడలు రెడీ అయిపోయినాయి అండి. ఇవి కొంచెం ఎక్కువసేపు కాలటానికి టైం తీసుకుంటాయి కానీ చాలా టేస్ట్ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.